అద్దాలు తీస్తానండి. అద్దాలు ఉంటేనే బాగున్నారు అసలు. లేదండి, మీరు కనబడతలేరు. అఘోరి పైన మీ ఒపీనియన్ ఏంది అసలు? ఏంటి అది? పెళ్లి చేసుకోవాలని ఉంది, ఎవరైనా అమ్మాయి లవ్ చేస్తే పెళ్లి మాత్రం చేసుకుంటే ఇప్పుడు నువ్వేం చేస్తావు? అందరికీ హ్యాపీనెస్ ఇస్తానని నమ్ముకున్న వాళ్ళకి. ఏం హ్యాపీనెస్ ఇస్తావు? ఎవరికి ఇస్తావు? అందరికి అందరికి చేసుకున్న వాళ్ళకి, అందరికి. ఇంకా అంటే రోడ్డు మీద ఎవరికంటే వాళ్ళకి ఇస్తావా? మరి మొత్తం అన్ని వీడియోలు సొరకాయలు పట్టుకుని ఉంటావు మార్కెట్లో. నీ సోరకాయ లేదండి. ఏ బట్టలు అంటే ఇష్టం? నీకు ఏది ఇష్టం? నీకు ఏది ఇష్టం? నువ్వు ఇష్టం. కొట్టుకో కింద. వీడియోస్ కోసం ఇట్లా చేస్తాడా, మళ్ళీ తర్వాత కూడా ఇట్లనే ఉంటాడా అని ఒక డౌట్ ఉంటుంది. నేను చచ్చిపోయినప్పుడు అలా చచ్చిపోయినంత వరకు ఉప్పల్ బాల్ ఇలాగే ఉంటాడు, కొత్తగా ఏమి ఉండదు. సో అట్లా బాగా ఇబ్బంది పడిన రోజులు ఏమన్నా గుర్తున్నాయి నీకు? ఫుడ్కి తట్టుకోలేక బాగా ఏడ్చేవాడిని. అదొక్కటి నా లైఫ్లో ఆ నెమరి మర్చిపోలేను అన్నట్లు. ఇదేంటైతే అరే నీ అబ్బా ఏంటండి చెప్పండి. ఎవరెవరు అంత సీరియస్ అవుతున్నావు? హలో, ఒరే నేను పోయి అన్వేషణ చేయించుకోరా. అన్వేషణ వచ్చి సీకురా నువ్వు. నువ్వు చిక్కురాలే ముండా పడక పోనీ పెట్టరా పూకులే పడక. కాదు, ఇట్లా ఫోన్లు వేసి సతాయిస్తారు, మీకేం సిగ్గు సిరం అనిపించదా? నేను ఎందుకు సతాయిస్తాను? నువ్వు బర్త్డే వీడియో 500కి చెయ్యి. ఇందాకేమన్నారా నెక్స్ట్ మాట? 500కి చెయ్యి పుల్బాలు. నెక్స్ట్ ఇంకా ఒక మాట అన్నావు, చెప్పు. అదేం మాటను? నేను ఏమంటున్నాను పుల్బాలు, నీకు పెద్ద ఫ్యాన్ కదా. నేను తిట్టానంటే లైఫ్లో నీ నెంబర్ దొరికింది, జనాలు నమ్మరు కదా. ఇప్పుడు నీలాంటి వాడు కూడా ఇలా బూతులు మాట్లాడుతా నాకు ఫోన్ చేసి టైం పాస్ ఆడుకుంటాను. ఈ ఇంటర్వ్యూ ద్వారా అన్న బయటపడుతుంది, నీ నెంబర్తో సహా పెడుతున్నా. ఈ ఇంటర్వ్యూ చూడు, ఏ ఛానల్ కూడా చెప్తా. నాన్ వెజ్ అని నీకు 16 Pro IMAX అంటే ఐమెక్స్ అంటే యాంకర్ తప్పు చెప్పాడు, ఇదైతే దండుగా అలా వేయాలి. నాన్ వెజ్ అని ఫోన్ ఇప్పించింది కదా. అవును. సో నీకేమనిపించింది అప్పుడు ఇప్పించిన తర్వాత? నా జీవితంలో అసలు ఐఫోన్ కొంటాను అనుకోలేదు, ఐఫోన్ వాడతా అనుకోలేదు. అంటే ఐఫోన్ లేకుండా నీకు ఇంతకు ముందు? నాకు ఎప్పుడు ఐఫోన్ లేదు. దేవుడు ఏదో రకంగా ఏదో చేయాలి ఒక మనిషికి అంటారు కదా, ఈ నా అన్వేషణ దేవుళ్ళకి వచ్చి చేసిన నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. 10th వరకు చదువుకున్నావు కదా. 10th వరకు ఎవరు నన్ను అమ్మాయిని లవ్ చేసినావు? 7th క్లాస్లో ఒక అమ్మాయిని లవ్ చేసింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? స్కూల్లో ఉన్నంత వరకేనా లేకపోతే బయటకు వచ్చిన? 2001, 2, 3లో మొత్తం అదే జరిగేది. బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోషన్స్ చేస్తే మస్తు డబ్బులు వచ్చాయి కదా మీకు. నిజంగా చెప్పాలంటే నాకు బెట్టింగ్ యాప్ ఎందుకు చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, అలాంటి నాకు చెయ్యొద్దు. డబ్బుల కోసం అట్లా ఆశపడి మనం పుకడికి వచ్చే డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేసి బతకాలని నాకు కోరిక లేదు. మరి నాన్ వేసిన కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కూడా బూతులు మాట్లాడుతూ వీడియోలు చేస్తారు కదా, మరి దానివల్ల జనాలు చెడిపోవట్లేదా అని అంటున్నారు. ఆ బూతులు అంటే గబ్బు మాటలు ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడొద్దని చెప్పండి. వాళ్ళు బూతులు అంటే ఫన్నీ కోసం ఏదో మజాగా కోపంలో టెన్షన్లో ఉన్నప్పుడు బూతులు వస్తే తప్పులేదు. వాళ్ళు మీలాగా లక్షల కోట్లు తీసుకుని ప్రజల ప్రాణాలు తీశారా? ఆ బూతులు మాట్లాడింది బూతులు బెట్టింగ్ లాభి లక్షలు దెంగి కారు కొని అవన్నీ కొని దాపెట్టుకుంటాం. మళ్ళీ వాళ్ళని ఏమనాలి అంటే వాళ్ళు మనసులో ప్రాణాలు తీస్తే మంచిది. వీళ్ళు గలీజ్ మాట మనరు. డబ్బులు కూడా తీసుకోలేదు. డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్ చేయకుండా ఎందుకు ఊరుకుంటారండి? అంటే నాన్ వేసిన చెప్పిన వీడియోలు ఏంటంటే డబ్బులు తీసుకున్నాడు కానీ వీడియో చేయలేడు అని చెప్పేసి ఒక వీడియోలో ఉంది. సో నేను దాన్ని అంటున్నా, సిగ్గులే చెప్పుతో కొడతారు అలా తీసుకుని చేయకుంటే. ఒక్కసారి మీరు షాక్ అయ్యారా అనే డైలాగ్ కొడతారు కదా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, ఇక్కడ ఈ స్టూడియోలో ఉన్నాం కదా, ఒక్కసారి మనోళ్ళ కోసం ఆ డైలాగ్ చెప్పాను. షాక్ అయ్యారా? నేను మీ ఉప్పల్ బాలు, ఇది ముందు ఇది వెనకాల, పిచ్చెక్కారా? బాయ్ గాయ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలోకి వెళ్ళా ఈ పర్సన్ తెలియదు అన్న జనాలు అయితే ఎవరు లేరు, జనాలకు అందరికీ తెలుసు. సో ఈ పేరు వినగానే అందరి ముఖంలో అయితే చిరునవ్వు వస్తుంది. అదేవిధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఈ మధ్య కొంచెము సోషల్ మీడియాలో అయితే బెట్టింగ్ యాప్స్ అది ఇదని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దాని గురించి తనకేం తెలుసు, తన లైఫ్ స్టైల్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే బాలు గారు. నమస్తే అండి. ఎట్లున్నారు? ఫైన్, బాగున్నా అండి. బాగున్నారా? అద్దాలు తీస్తానండి. అద్దాలు ఉంటేనే బాగున్నారు అసలు. లేదండి, మీరు కనబడతలేరు నాకు. అవునా, చీకటికి కనిపిస్తుందా? చెప్పండి. స్టార్టింగ్ వీడియోస్ ఎందుకు చేయాలనిపించింది అంటే, మీరు టిక్ టాక్ చేసిర్రు, ఇన్స్టా చేసిర్రు, యూట్యూబ్లో కూడా వీడియోస్ చేస్తుంటారు కదా. స్టార్టింగ్ మీరు ఫస్ట్ చేసిన వీడియో ఏంది అసలు? ఫస్ట్ అని కాదు కానీ నేను ఇంకా టిక్ టాక్ వచ్చింది, అప్పటి నుంచి రీల్స్ ఇలా చేస్తుంటే గోవాకి వెళ్ళి ఆయండి నేను ఉప్పల్ బాలండి సెల్ఫీ గోవా అన్న ఆ వీడియోతో బాగా వైరల్ అయినా అంతే. అంటే టిక్ టాక్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉండే స్టార్టింగ్లో?
6 లక్షలు. 6 లక్షల ఫాలోవర్స్ ఉండే. టిక్ టాక్ పోయిన తర్వాత ఇన్స్టాలో స్టార్ట్ చేసారు ఇంకా. దీంట్లో 3 లక్షలు అయ్యింది ఇప్పుడు. అంటే స్టార్టింగ్లో మీరు వీడియోస్ చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ చుట్టుపక్కల వారు కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అడిగారు ఎవరైనా? అన్నారు, చాలామంది తిట్టిరు, మా ఇంటి వాళ్ళు కూడా చేయొద్దు అన్నారు, కానీ అయినా నేను చేసిన. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఏమంటారు, అన్నికే నా ఇష్టం, నేను చేస్తాను అని చెప్పిన. డబ్బులు వస్తున్నా నేను చేస్తాను, ఫేమ్ అవుతున్నా అని చెప్పి చేసిన. అసలు మీది ప్రాపర్ ఎక్కడ, ఏ ఊరు అసలు? మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వెన్నచేడు. నేను పుట్టి పెరిగిందంతా ఉప్పల్లో ఉంటాను. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మా మమ్మీ, మా అన్నయ్య, నేను, మా చెల్లి, మా అక్క. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి? ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరు సెట్ అయిపోయింది. మమ్మీ నేను ఒకతే ఇప్పుడు ఇద్దరం ఉంటాను. ఇప్పుడు మమ్మీని మీరు చూసుకుంటున్నారు? మొత్తం నేను చూసుకుంటున్నాను. మీరు చాలా పేద ఫ్యామిలీ అని విన్నా నేను. ఊర్లో ఒక చిన్న ఇల్లు ఉంది, అట్లా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఆస్తులు ఏం లేవని చెప్పేసి విన్నా. సో అసలు ఏంది, అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు? అసలు చదివింది 10th క్లాస్ ఫెయిల్, కానీ మళ్ళీ సప్లిమెంట్ రాసి పాస్ అయినా. ప్రజెంట్గా అప్పటి నుంచి నేను ఇంకా వచ్చేసి ఇక ఉప్పల్లో సెటిల్ అయ్యి ఒక ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నాయి. ఆఫీస్ బాయ్గా పనిచేస్తుండే. మీ అమ్మ కూడా చాలా ఇళ్ళల్లో పనిచేసి కూడా మిమ్మల్ని పోషించిందని చెప్పేసి అన్నారు. మీరు కూడా ఆ పని చేసి? మా అమ్మ కూలి పని ఎక్కువ చేసింది, కూలి చేసి విలేజ్లో కూలి పని చేసి ఎక్కువ చూసుకుంది బాగా మా అందరినీ. ఎప్పుడన్నా మీకు బాగా ఇబ్బందులు ఉంటాయి, ఇప్పుడు మిడిల్ క్లాస్ అన్నా కానీ ఊర్లో పని దొరకకపోయినా కానీ పిల్లల్ని మంచిగా చూసుకోవాలన్నా కానీ తల్లిదండ్రులు అయితే ఇబ్బంది పడతారు కదా. సో అట్లా బాగా ఇబ్బంది పడిన రోజులు ఏమన్నా గుర్తున్నాయా నీకు? నాకు నిజం చెప్పాలంటే విలేజ్లో ఉన్నప్పుడు మా మమ్మీ ఫుడ్ ఒకటి లేకపోయేది, నేను ఫుడ్ తట్టుకోలేక బాగా ఏడ్చేవాడిని. అదొక్కటి నా లైఫ్లో నెమ్మది మర్చిపోలేను అన్నట్లు. నేను చాలా బాధపడ్డదంటే ఫుడ్ విషయంలోనే. ఫుడ్ విషయంలో అంటే తినడానికి మొత్తం ఏం లేకుండే అదొక్కటి ఏడ్చేది. నేను ఇంకెవరైనా తింటే గల్లీలా ఎత్తుకపోయేది, వాళ్ళ దగ్గరికి తీసుకొని తినేది. అంటే మీకు ఊహ తెలిసినంత వరకు మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. నేను ఫేమస్ అయ్యేటప్పుడు కూడా మా డాడీ ఉన్నాడు. మా డాడీ రీసెంట్గా 5 years చచ్చిపోయి. ఓకే. కానీ ఇంతమంది జనాలను సంపాదించుకున్నారు కదా మీ ఫాలోయింగ్తోని, మీ వీడియోస్తోని. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర 2 రాష్ట్రాలలో కూడా మస్తు ఫాలోయింగ్ ఉంది. మీకు ఏమనిపిస్తుంటుంది అప్పుడప్పుడు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అప్పుడప్పుడు మంచిగా అనిపిస్తుంది. కొంచెం బ్యాడ్ కమెంట్స్ పెట్టినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఊళ్ళో కొత్త నా ఫ్రెండ్స్ అందరు బాగా సంతోషపడతారు, బాగా లైక్ చేస్తారు, నన్ను మస్తు ఇష్టపడతారు, మస్తు ప్రేమతో ఉంటారు నా దగ్గర. బ్యాడ్ కామెంట్స్ ఏమని పెడుతుండే? ఇంకా చిల్లరగా అట్లా ఇట్లా అది ఇది అని పెడుతుంటా, కానీ నేను పట్టించుకోను అన్నట్లు. పట్టించుకోకుండా ఉన్నారు కాబట్టి ఈ స్టేజ్ వరకు వచ్చారు, అంతేనా? అంతే. ఇంకా మీరు ఆఫీస్ బాయ్గా చేసిన తర్వాత ఏం చేశారు హైదరాబాద్లో? వంట పని చేసేది ఎక్కడ? ఆఫీస్లో? ఉప్పల్లోనే అటకాలి భాస్కర్ అని వాళ్ళ ఇంట్లో చేశాను, అట్లే బాలరాజు వాళ్ళ ఇంట్లో పని చేశాను. అప్పుడు ఎంత శాలరీ ఇచ్చేది మీకు? 2000. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అది? 15 ఏళ్ళ కింద. 15 ఏళ్ళ కింద, 15 సంవత్సరాల కింద 3000, 2000, 5000 అట్లా ఇచ్చారు. అప్పుడు అంతే అమౌంట్. ఓ మంత్లీ మొత్తం ఎంత వచ్చేటి ఇవన్నీ కలిపి? 6000 వచ్చాయి, 6-7 వేలు వచ్చాయి. అవన్నీ సరిపోతుండేనా నీ రూమ్ రెంట్కి కానీ నీ మెయింటెనెన్స్? రూమ్ రెంట్ లేదు, వాళ్ళ ఇంట్లోనే వండుకునేవాడిని. చిన్న పొరగానే వాళ్ళ ఇంట్లో వండుకునేది. రెంట్ ఒకటి, ఫుడ్ అంతా కూడా వాళ్ళు పెట్టేటోళ్ళు, ఫుడ్ అంతా వాళ్ళు. కానీ వీడియో చేసిన తర్వాత అయితే మస్తు ఫేమ్ వచ్చింది. ఒక్కసారి మీరు షాక్ అయ్యారా అనే డైలాగ్ కొడతారు కదా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, ఇక్కడ ఈ స్టూడియోలో ఉన్నాం కదా, ఒక్కసారి మన వాళ్ళ కోసం ఆ డైలాగ్ చెప్పాను. షాక్ అయ్యారా? నేను మీ ఉప్పల్ బాలు, ఇది ముందు ఇది వెనకాల, పిచ్చెక్కారా, బాయ్ గాయ్స్ ఇలా అంట. సూపర్. అసలు ఉప్పల్ బాలు గారిని ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ టైం. ఎందుకనంటే ఈ మధ్య చూసుకున్నట్టయితే చాలామంది బెట్టింగ్ యాప్స్ అని ఇంకా వేరే యాప్స్ అని దీని ద్వారా జనాలను నవ్వించడానికే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నావు నువ్వు నిజానికి. కానీ చాలామంది బెట్టింగ్ యాప్స్ అది ఇది అని చెప్పేసి యువతను మొత్తం పాడు చేశారు. సో ఆ బెట్టింగ్ యాప్స్ గురించి, ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళ గురించి ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తావు? బెట్టింగ్ ఎవడు చేసిన వాళ్ళందరూ దొంగన కొడుకులు, మెయిన్ అదొకటి. చాలా సెలబ్రిటీలు కూడా అంత ఫేమ్ ఉండి అన్ని లక్షలు అన్ని కోట్లు ఉన్నా కూడా వాళ్ళు బెట్టింగ్ యాప్ చేశారంటే డబ్బుల కోసమే. గవర్నమెంట్ రేవంత్ సీఎం గారు పట్టించుకుని బెట్టింగ్ యాప్లు ఎవరెవరు చేసిండ్రో వాళ్ళందరినీ జైలు వేసి డబ్బులు వసూలు చేసి గవర్నమెంట్ ప్రజలకు వంచాలి, బాధపడ్డోళ్ళకు ఇబ్బంది పడ్డోళ్ళకు డబ్బులు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నీకు అంత ఫాలోయింగ్ ఉంది కదా, అంత ఫాలోయింగ్ ఉంది, అంతమంది సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు ఉన్నారు. మరి మీరు చూస్తే బీద కుటుంబం, మరి బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోషన్స్ చేస్తే మస్తు డబ్బులు వచ్చాయి కదా మీకు. నిజంగా చెప్పాలంటే నాకు బెట్టింగ్ యాప్ ఎందుకు చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, అలాంటి నాకు చెయ్యొద్దు. డబ్బుల కోసం అట్లా ఆశపడి మనం పుకడికి వచ్చే డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేసి బతకాలని నాకు కోరిక లేదు. ఒక 5 నిమిషాల వీడియో కోసం మనం 30-20 లక్షలు ఇస్తారు.
ఆ 5 నిమిషాలకు సుఖం కోసం ఇన్ని డబ్బులు తీసుకుని మనం ఆ పుక్కడికి వచ్చిన డబ్బులు తింటే మన దగ్గర ఎప్పటికీ ఉండేవి. దేవుడు మనం ఈ చేతుడు ఒకటి పుక్కడి డబ్బులు తింటే ఇంకో దేవుడి చేతుడు మనం ఎవరినో ఏమన్నా ఒకటి చేస్తాడు. అవి ఎప్పటికి ఉండే అని చెప్పి నేను చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి నేను చేయలేదు బెట్టింగ్. సూపర్ సూపర్. నాకు మొన్న ఈ నాన్ వేసిన వీడియో చేసినప్పటి నుంచి నాకు ఉప్పల్ బాల్ దగ్గర నచ్చింది ఏంటంటే ఇది ఒక్కటి బాగా నచ్చింది. ఏంటంటే పుక్కడికి వచ్చిన డబ్బులు కానీ వట్టికి వచ్చింది కాబట్టి ఏది తీసుకున్నా కానీ దానికి రిజల్ట్ అనేది తర్వాత ఫ్యూచర్లో అయితే పక్కా కనిపిస్తుంది. సో అట్లా చేయకుండా యువతని ఖరాబ్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఎవరి అయినా డబ్బులే ఎవరి అయినా ప్రాణాలే కాబట్టి కామెడీ చేస్తూ ముందుకెళ్ళినాడు కానీ అంతమంది ఫాలోవర్స్ ఉన్నా కానీ ఏ ఒక్క రోజు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అయితే చేయలేడు. సో సూపర్ అనిపించింది నాకు అసలు. కానీ మరి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పేసి మీకు ఏమైనా కంపెనీలు చెప్పినాయా? నాకు కాల్స్ వచ్చినా కానీ నేను చేయను. 30 lakhs 20 lakhs ఇస్తాను, నేను చేయనని చెప్పాను. డబ్బులు కూడా తీసుకోలేరు. డబ్బులు తీసుకుంటే బెట్టింగ్ యాప్ చేయలే కదా. ఇప్పుడు డబ్బులు తీసుకుంటే బెట్టింగ్ యాప్ చేయకుండా ఎందుకు ఊరుకుంటారండి? అంటే నాన్ వేసిన చెప్పిన వీడియోలు ఏంటంటే డబ్బులు తీసుకున్నాడు కానీ వీడియో చేయలేడు అని చెప్పేసి ఒక వీడియోలో ఉంది. సో నేను దాన్ని అంటున్నా, సిగ్గులే చెప్పుతో కొడతారు అలా తీసుకుని చేయకుంటే. అలా చేయకుండా ఇస్తే ఎన్ని డబ్బులు అని తీసుకునేవాడిని. ఇంక నీకు ఇక్కడ ఎందుకు టుట్టి కాలు వచ్చేటోళ్ళు బస్సులు ఎందుకు వస్తా. సూపర్ సూపర్. అసలు నీ మంచితనానికి నీ వ్యక్తిత్వానికి నచ్చి నాన్ వేస్ అని నీకు 16 Pro ఐమాక్స్ కట్టిది రాసుకోండి అంటే ఐమాక్స్ అంటే యాంకర్ తప్పు చెప్పాడు, ఇదైతే దండుగా అలా వేయాలి. iPhone 16 Pro Max ఇప్పించిండు కదా. సో అసలు నాన్ వేసానికే మీకున్న బాండింగ్ ఏంది అసలు? మంచి అభిమానం ఆయన. ఎందుకంటే మా ఫ్యామిలీ గురించి నా గురించి తెలుసుకుని మా ఫ్యామిలీ పిల్లల కోసం తెలుసుకుని ఇంత మంచోడ బెట్టింగ్ ఆఫర్స్ నాకు ఇన్ని లక్షలు ఇస్తాను కూడా చేయలేడు. ఇంత ఫాలోవింగ్ ఉండి కూడా ఆయన అబ్బాయి చేయలేడు. ఇన్ని 10 సంవత్సరాల నుంచి ఫేమ్ అయి ఇంత బ్రాండ్ ఉండే కూడా ₹1 కోసం చేయలేడు. వాడరా గ్రేట్ అని చెప్పి నన్ను మెచ్చుకున్నాడు అంతే. అంటే నాకు ఎలాంటి సంబంధం లేదు. నాన్ వేసేనా నీకు ఇంతకుముందు ఏమన్నా బాండింగ్ ఉండేనా? అంటే ఇంతకుముందు పరిచయాలు ఏమన్నా ఉండేనా? రావేశ్వరి నాకు ఎప్పుడు తెలియదు, నాకు ఎప్పుడు మాట్లాడలేదు. ఈ మొన్న వారం నెల రోజు నుంచే మాట్లాడుతున్నాడు. మాట్లాడినా అదే ఎప్పుడు మాట్లాడారో తెలియదు. కాకపోతే మాట్లాడినా పరాయి వాళ్ళ డబ్బులు మనకెందుకు వట్టికొచ్చినవి తీసుకోవద్దు అని చెప్పేసి ఉప్పల్ బాలు అన్నాడు అని చెప్పేసి నాన్ వేసిన చెప్పింది కదా. అవును. సో నీకు నిద్ర వస్తున్నట్టుంది, కొంచెం ఎనర్జీ తెచ్చుకో మా కోసం. అవును చెప్పిండు కరెక్టే, అందుకే నేను చేయనని చెప్పిన. నాన్ వేషన్ కాదు, నాకు ఎవరు చెప్పినా నాకు ఇంట్రెస్ట్ లేదు చేయడం. నేను బెట్టింగ్ యాప్లు చేసి పూకడికి వచ్చిన డబ్బులు ఎప్పుడు యూజ్ చేయొద్దని నేను అనుకున్నా లైఫ్లో. నాన్ వేసిన ఫోన్ ఇప్పించింది కదా. అవును. సో నీకేమనిపించింది అప్పుడు ఇప్పించిన తర్వాత? నా జీవితంలో అసలు ఐఫోన్ కొంటాను అనుకోలేదు, ఐఫోన్ వాడతా అనుకోలేదు. అంటే ఐఫోన్ లేకుండా నీకు ఇంతకుముందు? నాకు ఎప్పుడు ఐఫోన్ లేదు. ఓకే. నేను ఇంకా ఐఫోన్ కూడా ఓపెన్ చేయలేదు. రేపు వెళ్ళి పూజ చేసి ఐఫోన్లో పువ్వులతో టెంకాయ కొట్టి దిష్టి తీసి వాడతా. సూపర్ సూపర్. ఇంకా అట్లాంటి సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఫస్ట్ వీడియో ఆయనదే పెట్టుకుంటాను, నాన్ వేస్ అన్నదే ఫస్ట్ వీడియో పెట్టుకుంటారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇమ్రాన్ ఉన్నాడు, చందు ఉన్నాడు, విజ్జు ఉన్నాడు. అంటే పేర్లు పక్కన పెడితే మనం యూట్యూబ్లో చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో ఇన్స్టాలో అయినా సరే యూట్యూబ్లో అయినా సరే వాళ్ళు మంచి వాళ్ళు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి నువ్వేం మాట్లాడతావు? వాళ్ళు మంచి వాళ్ళు కాదని మీరు అంటుండ్రు, వాళ్ళ మంచితనం ఏందో నాకు తెలుసు. నేను వాళ్ళతో జర్నీ చేస్తే వాళ్ళతో ఉండే కాబట్టి వాళ్ళ చరిత్రలు ఒక్కొక్కటి నా దగ్గర ఉన్నాయి. నేను బయట పెడితే ఎన్నో వస్తాయి. నేను బయట పెడితే అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక్క మనిషిని మంచోడని ఎప్పుడు అనకండి. వాళ్ళ కడుపులో ఎంత ఇష్టం ఉంటుందో వాళ్ళు ఎలాంటి తప్పులు పనిచేస్తారో బయట పడరు. పేరుకు బయట ఇప్పుడు నేను కూడా 100 మాట్లాడతా బుద్ధిమంతులాగా, నమ్మకండి. ఎవరికి ఉన్న నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. కానీ నిజాయితీ ఉండే వాళ్ళు కొందరే ఉంటారు నాలాగా. అంటే ఇప్పుడు నేను గొప్పని కాదు, నేను ఎప్పుడు తప్పు చేయలేదే. బెట్టింగ్ యాప్లు అంటే తెలిసే లక్షలు తెంగారు. తెలియమంది ఎలా చేస్తారు బెట్టింగ్ యాప్లు? ఎందుకు చేస్తారు? డబ్బులు ఇస్తున్నానే చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎంత నన్నే యూట్యూబ్లో వాడుకున్నారు, ప్రాంక్ వీడియోలు అని చెప్పి అవన్నీ ఐఫోన్లు ఇప్పిస్తాను మోసం చేసిండ్రు. మరి నేను ఎవరు చెప్పుకోలేదు. మీకు ఆ విషయాలు తెలుసా? నన్ను ఎంతమంది మోసం చేసిండ్రు యూట్యూబ్లో? నా వీడియోలు చేసుకుని లక్షలు సంపాదించుకుని మిలియన్ వీడియోలు నా ఫేమ్ ఉన్నప్పుడు నన్ను మస్తు వాడుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. సో ఇప్పుడు నాన్ వేసన గురించి మీకు మంచి ఒపీనియన్ వచ్చింది, చాలా మందికి కూడా మంచి ఒపీనియన్ వచ్చింది. ఒకప్పుడు ఒపీనియన్ అనేది కొంచెం తక్కువ ఉంటుండే, మొత్తం ప్రపంచం అంతా తిరుగుతాడు అది ఇది అని చెప్పేసి అనుకునేటోళ్ళు. కాకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి ఫస్ట్ అడుగు వేసిండు కదా నాన్ వేసన. సో మీకు ఎట్లా అనిపించింది అసలు దానిపైన?
ఎవరు అందరిని బయట వేసినందుకు మంచి అనిపించింది. దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు నన్ను మోసం చేసిన వాళ్ళని బయటికి గుంజింది కాబట్టి నాకు ఇంకా సంబరం ఉంది. నాకైతే ఎంత ఆనందంగా ఉందో. ఎందుకంటే దేవుడు ఏదో రకంగా ఏదో చేయాలి ఒక మనిషికి అంటారు కదా, ఈయన అన్వేషణ దేవుళ్ళకి వచ్చి చేసిన నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మనల్ని ఈ చేతితో మోసం చేస్తే ఇతరులు మనం మోసం చేయకుంటారని అనుకుంటారు జనాలు అనుకుంటారు. ఈయన దగ్గర మనము నొక్కిన పరువు తీసినాం రా అనుకుంటారు, కానీ నెక్స్ట్ మన పరువు పోతాను ఆలోచించలేదు. కాబట్టి దేవుడు అంటోడు ఉన్నాడు కాబట్టి అట్లా అయింది పరిస్థితి. మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాం కానీ మమ్మల్ని ఇంత బ్లేమ్ చేస్తారు కదా, మరి నా అన్వేషణ కావచ్చు ఇంకా వేరే వాళ్ళు కూడా బూతులు మాట్లాడుతూ వీడియోలు చేస్తారు కదా, మరి దానివల్ల జనాలు చెడిపోవట్లేదా అని అంటున్నారు. ఆ బూతులు అంటే గబ్బు మాటలు ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడొద్దని చెప్పండి. వాళ్ళు బూతులు అంటే ఫన్నీ కోసం ఏదో మజాకులా కోపంలో టెన్షన్లో ఉన్నప్పుడు బూతులు వస్తే తప్పు లేదు. వాళ్ళు మీలాగా లక్షల కోట్లు తీసుకుని ప్రజల ప్రాణాలు తీశారా? ఆ బూతులు మాట్లాడిండ్రు. బూతులకు చట్టంగా ఏమన్నా చేస్తారో బూతులు మాడొద్దని చెప్పి పోలీసులు పిలిచి కోచింగ్ ఇచ్చి 2 దెబ్బలు కొట్టి బూతు చెప్పండి, ఇలాంటి బూతు వీడియోలు చేయకండి అని చెప్పండి. కానీ బెట్టింగ్లో అవి లక్షలు దెంగి కాలు కొని అవన్నీ కొని దాపెట్టుకుంటాం. మళ్ళీ వాళ్ళని ఏమనాలి అంటే వాళ్ళు మనసులో ప్రాణాలు తీస్తే మంచిది. వీళ్ళు గలీజ్ మాట మాట్లాడరు తప్ప ప్రాణాలు ఇంపార్టెంటా మనుషులు బూతుల వీడియోలు ఇంపార్టెంటా? నాకు తెలిసినంత వరకు అయితే బూతులకి అసలు ఎవరు పర్సనల్ వాళ్ళు బూతులు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, చాలా తక్కువ మంది పెద్ద రాజకీయ మనుషులే మాట్లాడతారు, పెద్ద లీడర్లే మాట్లాడతారు బూతులు. ఎంతమంది యూట్యూబ్లో కొడితే వస్తాయండి? ఎందుకు బూతులు మాట్లాడుకోలేరు? ఇప్పుడు బూతులు ఎందుకు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎలా తిట్టుకుంటారు? ఆ బూతులు అనరా వాళ్ళు మాట్లాడవచ్చు తప్పులేదు. అంటే బెట్టింగ్ అప్పులు చేసి మనిషి ప్రాణాలను చంపి బొందలు పెడుతుంటే సంబోధమా? కోట్లు దెంగి దాపెట్టుకుని హోటళ్ళు కొనుక్కుని కార్లు కొనుక్కుని మందిని మోసం చేస్తేనేమో తప్పు లేదు. బూతు మాట్లాడితే ఎవరైనా మాట్లాడతారండి. ఎమ్మెల్యే మాట్లాడతారు, ఎంపీ మాట్లాడతారు, కలెక్టర్, నేను కూడా మాట్లాడతాను. బూతులు కాదు సమస్య ఇక్కడ. రేపు ప్రజలు ఏమవుతున్నారు ఈ బెట్టింగ్ ఆఫ్ వల్ల ఎందుకు చచ్చిపోతున్నారు? ఇండ్ల పైసలు ఎత్తుకొచ్చి చెల్లెల పెళ్ళి పైసలు ఉంటే ఎత్తుకపోవడం, ఇండ్ల తల్లిని చంపేసి కూడా రేపు బంగారం ఎత్తుకొచ్చి అమ్మి బెట్టింగ్ ఆడతాడు. ఆ పరిస్థితి ఏంది మరి? రేపు అయ్యని కూడా చంపుతాడు, ఉంటుందా? అయ్యని కూడా చంపుతాడు రేపు ఆస్తి కోసం, చంపి బెట్టింగ్లు ఆడతారా? చెప్పండి మరి సమాజం ఏమవుతుంది? అప్పుడు మాకు యాభై వచ్చినప్పుడు మేము ఎందుకు చేయలేము? మరి మేము కూడా అట్లయితే మనకెందుకు? మంది ఎట్లా బతికితే ఏముందిరా, మనకు వస్తుంది కదా సొమ్ము, మనం తింటున్నాం కదరా, మన కడుపుకు వండుకుంటున్నాం కదరా, 3 పూటలు కాదు. మంది గురించి కూడా ఆలోచన. మనకు 2-3 కోట్లు ఆస్తున్నప్పుడు ఒక మనిషికి లేనప్పుడు పేదవాళ్ళకి ఇంత అన్నం పెట్టు, పుణ్యం వస్తుంది. అదే బెట్టింగ్ కాపులు ఎందుకు చేస్తున్నారు అట్లా? బూతులు మాట్లాడటము ఒక ఎత్తు అయితే ప్రాణాలని తీయడం అయితే ఇంకా చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యువత ప్రాణాలు అనేది చాలామంది రేపటి భవిష్యత్తు రేపటి తరాలను బాగా చేసే వాళ్ళు యువత. ఆ యువతనే చెడగొట్టి ఈ బెట్టింగ్ యాప్స్ అని ఆ డ్రగ్స్ అని అది ఇది అని చెప్పేసి అంటున్నారు. దానికంటే ఈ బూతులు మాట్లాడడం అనేది పెద్ద సమస్య అని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే ప్రాణాలను కాపాడాలి. ఇప్పుడు ప్రాణాలను చాలామంది ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసో తెలియకనో తెలిసి కూడా చేస్తున్నారు. తెలిసి చేస్తే ఒక్కసారి చేస్తే అది తప్పు, కానీ ఆ తప్పుని సరిదిద్దుకున్నవాడే మనిషి. అట్లా వాళ్ళు తెలిసి చేశారు, తెలియని ఎందుకు చేస్తారు? వాళ్ళు మరి చిన్నోళ్ళ వీళ్ళు పెద్ద బిగ్ బాస్కి వచ్చిన ఉండరు, వీటిలో మంచి వాళ్ళు ఉండరు. తెలియని ఎలా చేస్తారు? డబ్బులు వస్తున్న ఆశతో కదా చేసేది, వాళ్ళకి ఎందుకు తెలియదు? అంత లేదు, తెలిసే చేశారు, డబ్బులు ఆశపడి. అర్థమవుతుందా? డబ్బులు వస్తున్నాయంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. వీళ్ళు దిగజారి చేశారు. వీళ్ళు డబ్బులు లక్షలు తీసుకుని నిన్ను గొలుసులు వేసుకుని ఐఫోన్లు వాడి కారు కొని తిరుగుతుంటే అప్పుడు మంచిదా? అవన్నీ బెట్టింగ్ యాప్స్ వేరే వాళ్ళ ద్వారా వచ్చిన డబ్బులు, అవన్నీ పుక్కడికి వచ్చిన డబ్బులే. వాళ్ళు అన్నీ వాడే అన్ని పుక్కడికి సొంతంగా ఒక చేనులోకి పోయి పని చేసి ఒక రైతు చేసే పని చేసి సంపాదించి ఒక ఐఫోన్ కొనమని అప్పుడు వీళ్ళు గొప్ప మొగోళ్ళు. అర్థమవుతుందా? ఏదో పూకడికి ఇది యాప్ చేయండి మేము డబ్బులు ఇస్తామని, పూకడి కోసం డబ్బులు కాదు, కష్టపడండి. నాలాగా 4 ఇంట్లో పని చేయండి, నాలాగా గిన్నెలు దోమని డబ్బు ఉంటే, నాలాగా బట్టలు విండండి, మీరు కష్టపడి కొనుక్కోండి. అబ్బా నేను ఐఫోన్ కొనుక్కోవాలంటే 10 నిమిషాలు కాదు, నేను అనుకోవాలంటే అప్పు చేసుకుని కొనవచ్చు. ఎందుకు కొనుక్కోలే? పైసలు నాకు తెలుసుకోబడే నేను కొనలేదు. కష్టపడేటోనికి ఎక్కడైనా మంచి జీవితం ఉంటుంది. రేపటి నాడు ఎవడు క్వశ్చన్ చేసేది ఉండదు. రోడ్లు ఉక్కోనైనా బతకొచ్చు, కాకపోతే ఇట్లా కొన్ని ముంచి మాత్రం బతకొద్దు అని చెప్పేసి ఉప్పల్ బాలు చెప్తున్నాడు. సో అసలు నిజంగా మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఉప్పల్ బాలు అనగానే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఒక రిచ్ పీపుల్ ఓకే చెప్పులు తెగిపోయినాయి రోడ్డు మీద, ఆయనకు చెప్పులు లేవు, ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నాడు. చూసే జూనాలు ఏమన్నా నమ్మస్తాన్న ఇక్కడ దిగుతున్నావు అన్న, చెప్పులు లేవన్నా ఏందని ఇట్లా పోతున్నావు అని అంటారు. అదే లేనోడు నడుచుకుంటూ అడుగుతాడు ఎవడన్నా, ఎవడు అడిగాడు? అంటే తేడా ఏంది? డబ్బుకు వాల్యూ ఉంది, మనుషులకు వాల్యూ లేదు. అంటే మనుషులు ఎట్లయినా చచ్చిపోయిస్తారో మాకు డబ్బులు వస్తే చాలని వాళ్ళు అనుకుంటాం. అట్లా అనుకున్నారు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు, చేసి లక్షలు దెంగి తిని మంచి ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళని
ప్రభుత్వం చట్టంగా తీసుకోవాలి. ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళకి జైలు వేయాలి, కోచింగ్ గట్టిగా ఇవ్వాలి. ఇన్ని రోజులు ఎన్ని డబ్బులు తిన్నా ఆ డబ్బులన్నీ డబల్ నొక్కాలి. ఆ డబ్బులన్నీ తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది? గవర్నమెంట్ కి వెళ్ళా, లేకపోతే బెట్టింగ్ యాప్స్ బాధితులకి? చచ్చిపోయిన వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళ కుటుంబాలకు హెల్ప్ చేయండి. మీతో ఉంటే గవర్నమెంట్ ఎవరికైనా ఒకటి సాయం చేయమనండి. ఓకే, సూపర్. అసలు నిజంగా ఇది మాత్రం పూర్తిగా నిర్మూలన కావాలి. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకొచ్చి కఠిన చర్యలు తీసుకోవాలి. నిజంగా మీరు అనుకోవచ్చు బెట్టింగ్ యాప్లు ఉన్నాయి కాబట్టి మేము ప్రమోషన్ చేస్తామని ఇలా అనొచ్చు. బెట్టింగ్ యాప్లు ఉన్నాయి కాబట్టి మేము బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయను, దాంట్లో బెట్టింగ్ యాప్లు ఉన్నాయి మేము చేస్తాం కదా అని అంటారు అనుకో. బెట్టింగ్ యాప్లు ఉంటే చేసుకుంటారేమో, మీరెవరు చెప్పమన్నది క్వశ్చన్. బెట్టింగ్ యాప్లు ఉన్నాయి, మార్కెట్లు ఉన్నాయని ప్రచారం తెలుసు, ఉన్నాయని మాకు కూడా తెలుసు. మరి నేను ఎవరు చేయమన్నాడు? బెట్టింగ్ యాప్ డబ్బులు ఇస్తా అంటే ఎట్లా చేస్తావు? మన స్థావానికి నేను ఎవరు చేయమన్నాడు? ఎలా చేస్తావు? మన ప్రభుత్వం గవర్నమెంట్ నీకు బెట్టింగ్ యాప్లు చేయండి అని చెప్పి అవకాశం ఇవ్వనండి, మేము కూడా చేసి లక్షలు సంపాదిస్తాం. ఇక అందరూ ఇక బెట్టింగ్ యాప్లే చేస్తారు, బెట్టింగ్ యాప్లు ఆడతారు. ఇక గవర్నమెంట్ ఇక వేరే పని ఎందుకు? ఇంకా జాబులు చేయరు, అప్పుడు ఏం చేయరు, ఇంటికాడ ఉండి ఫోన్లు కొని బెట్టింగ్ యాప్లు ఆడతారు. ఇక జాబ్ కోవడం ఎందుకు? నడుచుకుంటే పొద్దుగల్లి స్నానం చేసి మనం కంపెనీకి పోయి కంపెనీ వర్క్ చేయడం ఎందుకు? ఇవన్నీ ఎందుకండి? ఇక రోడ్లు ఉడిసేటోళ్ళు కూడా వద్దు. ఇక రేపు ఇప్పుడు నల్లలు ఇప్పటోళ్ళు కూడా వద్దు, సిలిండర్ వేసే వాళ్ళు కూడా వద్దు. ఇక ప్రభుత్వం పనిచేసే వాళ్ళు వద్దు, ఇక జాబ్ చేసే వాళ్ళు ఎవరు వద్దు. అందరు బంద్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటూ కూర్చోవాలి. ఇక చెత్త ఇప్పుడు నిజంగా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకనంటే ఇతరుల పైసలు అవి ఎవరి అయినా పైసలే, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తుండొచ్చు. మళ్ళీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళు వాళ్ళ డబ్బులు అంటే అవి కూడా కాదు, ఇండ్లకేం తీసుకొచ్చుకొని ఇండ్లలో బంగారం అమ్ముకొని ఇంట్లో బీరువాలో పెట్టిన డబ్బులు దొంగతనంగా తీసుకొని ఇట్లా బెట్టింగ్ యాప్లలో పెడుతున్నారు చాలామంది. నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు బెట్టింగ్ లాపి ఫోటో అంత ఆశలు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇండ్లు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మాట అండి, ఎందుకు బెట్టింగ్ లాభాలు? మీకు ప్రమోషన్ ఎవరు చేయమన్నాడు? మీరు అసలు ప్రభుత్వం చెప్పిందా? పోనీ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది చేయమంటే చేసిన ఒక అర్థం ఉంటుంది. మీకు డబ్బులు వస్తున్నాయని కావాలని చేశారు మీరు. మరి ఇప్పుడు మేము కూడా బెట్టింగ్ యాప్లు చేస్తాం, మరి వదిలేయండి. మేము కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్లు చేసి డబ్బులు తీసుకుంటాము. వాళ్ళని ఎట్లా వదిలేసారు, మమ్మల్ని కూడా వదిలేండి. మేము రోజు బెట్టింగ్ యాప్లు చేస్తాం. మరి సూపర్. అసలు మీ టీం వాళ్ళు ఉంటారు కదా, మీ టీం వాళ్ళు అందరూ ఉంటారు కదా, కొందరు అగ్గుపెట్టే మచ్చ కావచ్చు, ఇంకా మా టీం వాళ్ళని చెత్త బ్యాచ్ అంటారు. మాకన్నా బెట్టింగ్ చేసేటోళ్ళు ఇంకా చెత్త బ్యాచ్. జనాలను నవ్విపీయడానికి మీరు కష్టపడుతున్నారు, కానీ జనాలను ముంచడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. మేము తప్పులు చేసినామో మాది ఒక తప్పు చూపించండి. మీరు ఈ దొంగతనాలు చేశారని చూపించండి. మీరు ఇలా ప్రజల్ని ఇట్లా అది చేయమని చెప్పి మోసం చేసినని చెప్పమనండి. ఒకటి మేము ఏం తప్పు చేసినాం? వీళ్ళు తప్ప. మేము కష్టపడి రూపాయి బర్త్డే వీళ్ళు చెప్పి రూపాయి సంపాదించుకుంటున్నాం. మేము ఎక్కడికైనా పోతే ఈ ఈవెంట్కి పోతే 2,000 మేము అడుగుకుంటున్నాం. మీలాగా మేము కోట్లు కూడా దింగుతలేమే, అవి కూడా మేము బతుకుతున్నాం. అసలు ఉప్పల్ బాలుకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి? నేను బర్త్డే విషయం చెప్తాను. నేను ఈవెంట్లకు పోతా, పెళ్ళిళ్ళకు బర్త్డేలకు డ్యాన్సులు చేయడానికి పోతా, వచ్చి 5,000 10,000 వస్తే వీటితో నేను బతుకుతున్నా. ఈ బర్త్డే విషయం చెప్తే ఎంత ఇస్తారు డబ్బులు? 1,000 రూపాయలు ఇస్తారు, 2,000 ఇస్తారు, 1,500 ఇస్తారు, 600 ఇస్తారు, 700 ఇస్తారు, 200 ఇస్తారు, 100 రూపాయలు ఇస్తారు, 50 కూడా ఇష్టం ఉండరు కూడా. అన్న మేము కాలేజీ వాళ్ళమన్నా, మేము స్కూల్ పిల్లలమన్నా 100 రూపాయలు ఇస్తామన్నా ప్లీజ్ అని అంటారు. ఓకే తమ్ముడా ఎంతనో 50 రూపాయలు ఇచ్చినా సరే 2 కోడిగుడ్లు అని వస్తాయని చెప్పి చెప్తాం. సూపర్ సూపర్. అంతే, ఎందుకంటే మనం కూడా ముందుకెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా 10 రూపాయలు 5 రూపాయలు తీసుకొని చేయాలి మీరు కూడా. ఎందుకంటే మొత్తం దానిపైనే డిపెండ్ అయి ఉంటారా మీరు? ఇంకా వేరే ఏమైనా చేస్తుంటారా? నాకు టీచర్ బిగ్ బాస్కి వెళ్ళాలని అవకాశం ఉంది. బిగ్ బాస్కి వెళ్తే కొన్ని డబ్బులు వస్తే దాన్ని షాప్ పెట్టుకుని బతుకుతా. ఫీచరా ఏమన్నారు ఇప్పుడు? టీచర్ ఒకసారి స్పెల్లింగ్ చెప్పరా? ఐ డోంట్ నో ఇంగ్లీష్. అవును తెలుగు. ఇప్పుడు ఐ డోంట్ నో ఇంగ్లీష్ అని ఇంగ్లీష్లో చెప్పిరుగా? అది రెండే వచ్చు. అవి రెండే వచ్చు. అసలు ఈ వీడియో చేయడం ద్వారా స్టార్టింగ్లో ఎన్ని డబ్బులు వచ్చాయి మీకు? యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టా నుంచి కానీ? నేను ఇన్స్టా ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్. ఓకే, యూట్యూబ్ నేను ఎప్పుడు వాళ్ళే నాకు అమౌంట్. నేను యూట్యూబ్లో అందరికి మందికే ఇచ్చాను ఇంటర్వ్యూ. వేరే ఛానల్ వల్ల ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేది. అంతే. ఆ డబ్బులతో ఏం చేస్తారు అసలు మీరు? చాలామందికి ఒక డౌట్ అది. ఏం చేస్తాం, మా ఇంటి వాళ్ళకి, మా మమ్మీకి హెల్త్ బాగాలేకపోతే, మా అన్న పిల్లలు 3 ఆడపిల్లలు, మా అన్న వాళ్ళకి సరుకులు అంట, అట్లా ఖర్చు పెడతాను అంతే. ఈ రోజులలో నా అనే స్వార్థం చూసుకుంటున్నారు. అన్నలకు అక్కలకు అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా, ఎవరు చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటారు. కానీ మీరు ఇప్పటికి కూడా మీ అమ్మ నాన్నల్ని మీ అన్నని చూసుకుంటున్నారు కదా, అసలు ఎందుకు అట్లా? ఎందుకంటే మా ఫ్యామిలీకి ఏం లేదు కాబట్టి, మా ఫ్యామిలీకి ఎలాంటి ఆదాయం లేదు కాబట్టి నా వల్ల మా ఫ్యామిలీని బతికించుకోవాలనుకుంటున్నాను అంతే. ఫ్యూచర్ గోల్స్ ఏంటి? బిగ్ బాస్కి వెళ్ళి మంచి మంచి సినిమాలు తీయాలి, నేను కూడా అందరిలో ఒక కారు కొనుక్కోవాలి, హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవాలి, హ్యాపీగా తిరగాలని నా కోరిక ఉంది. అది ఎప్పుడు నెరవేరుతో తెలియదు. కష్టపడి పూకడికి వచ్చిన డబ్బులతో కాదు, బెట్టింగ్లు చెప్పి బెట్టింగ్లు ఆడి కాదు.
నా కష్టపడిన డబ్బులే. సూపర్. అట్లా గట్టిగా మెసేజ్ ఇవ్వాలి, గట్టిగా మనం చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? సిగ్గు లేకుండా బెట్టింగ్ అప్లు చేసిన దాకా కోట్లు కూడా దెంగినందుకు ఆ డబ్బులు అన్నీ తీసుకొచ్చి గవర్నమెంట్కి అప్పచెప్పండి, లేదంటే జైల్లో పడండి, లేదంటే దొంగలాగా దెంకపోయి ఎక్కడెక్కడ దాక్కోవడం కదా. దమ్ముంటే టేస్ట్ వచ్చి మాట్లాడండి. ఎందుకు దెంకపోయినరు మరి? తప్పించుకోకుండా కనబడకుండా సిగ్గు లేదా? చేసిన మంచి పనులు చేసి దెంకపోయినరు, దెంకపోయినందుకు ఇంకెక్కువ కొట్టాలి. సూపర్. ఇప్పుడు మీరు అందరు కలిసి వీడియోస్ చేస్తుంటారు కదా, మీ టీంలో మీకు బాగా నచ్చిన పర్సన్ ఎవరు? బాగా ఎక్కువ అంటే ఎక్కువ బాగా ఇష్టం అనేటోళ్ళు? చాలామంది ఉన్నారు నా లైఫ్, ఒక్కడని కాదు, మా బ్యాచ్ అంతా ఇష్టం. ఎవరన్నా మంచిగా ఇట్లా మంచి సపోర్ట్ చేస్తుంటారు రెగ్యులర్గా? అందరు చేస్తుంటారు స్టార్టింగ్లో. ఎప్పుడైనా సరే మనం జీరోలో ఉన్నప్పుడు ఎవరైతే మన దగ్గరికి వస్తారో మనం వాళ్ళని గుర్తుంచుకోవాలా. అట్లా మీ లైఫ్లో ఎవరన్నా ఉన్నారా? మా ఊర్లో ఒక ఆయన ఉంటాడు, చెన్నై సార్ అని టీచర్, గవర్నమెంట్ టీచర్, చెన్నై సార్ అని. ఆయన హైదరాబాద్కి వెళ్ళిపోయి పని చేసుకుని డబ్బులు బాగా వస్తాయి, హైదరాబాద్ వెళ్ళిపోరని బాగా టార్చర్ పెట్టినప్పుడు నేను ఊళ్ళోకి వెళ్ళి బాగా గాడిలాగా తిరిగేవాడిని. ఆ ఊళ్ళోకి వెళ్ళి అన్నం లేక చిల్లరగాల్లో తిరిగేవాడిని. ఆయన వెళ్ళిపో హైదరాబాద్కి ₹1 సంపాదించుకున్నావు, ఇళ్ళకి వెళ్ళి తిరిగితే నీకేమొస్తుందని చెప్పి తిట్టి ఆయన చెప్పాడు. ఆయన వల్ల నేను హైదరాబాద్కి వచ్చిన. సూపర్. అసలు నాకు ఎప్పటి నుంచో అడగాలనిపిస్తుంది. స్కూల్లో కానీ 10th వరకు చదువుకున్నావు కదా నువ్వు, 10th వరకు ఎవరు నన్ను అమ్మాయిని లవ్ చేసినావు? 7th క్లాస్లో ఒక అమ్మాయిని లవ్ చేసింటి, పేరు కానీ బ్రేకప్ అయిపోయింది, తర్వాత పెళ్ళి అయిపోయింది. పేరేమన్నా చెప్తావు? ఐ డోంట్ నో, పేరు అయితే తెలియదు. పేరు తెలియకుండా లవ్ చేస్తారా ఎవరన్నా? తెలుసు కానీ చెప్పడం నాకు ఇష్టం లేదు. ప్రపోజ్ చేసినావు? ప్రపోజ్ ఎందుకు, తిరిగినాం కూడా. అంటే ప్రపోజ్ చేస్తారు కదా ప్రేమించినప్పుడు. ఐ లవ్ యూ చెప్పుకున్నాం, కలిసి తిరిగినాం. అదే ఏమని చెప్పినప్పుడు? ఐ లవ్ యూ టూ అని చెప్తారు. ఏమని చెప్తారు? నువ్వే లవ్ యూ చెప్పి నువ్వే ఐ లవ్ యూ టూ అని చెప్పినావు. తను చెప్తుంది లవ్ అంటే ఆల్రెడీ మేము లవ్ అప్పుడు ఐ లవ్ యూ గివ్ లవ్ చెప్పడం కాదు, 7th లెటర్లు రాయడం, లెటర్ తెలుగు రాసి కిరికిలకి ఇగ్గడం, మళ్ళీ అక్కడ నుంచి రాసి ఇక్కడ ఇగ్గడం, మళ్ళీ చదివి మళ్ళీ దాని కింద రిప్లై ఇచ్చి ఇగ్గడం తప్ప ఇట్లా ఐ లవ్ యూ టూ అప్పుడు అన్నీ ఏం లేకుండే. అంటే స్కూల్లో ఉన్నంత వరకేనా లేకపోతే బయటకు 2015 2001 2 3లో మొత్తం అదే జరిగేది. లవ్ 2001 3 నేను 2001లో పుట్టిన. 7 అదే 2001 2లో 3లో 7లో అట్లా మాది 8th, మాది 7th 10th క్లాస్ మాది. అప్పుడు ఇక చిన్న వాళ్ళం కదా, అప్పుడు ఓన్లీ లెటర్ రాయడము అలాంటివి కానీ లవ్వులు గివ్వులు అవన్నీ అప్పుడు చంద్రబాబు సైకిల్ ఉంటుండే, ఆ సైకిల్ దొక్కితేనే గొప్ప మాకు. ఆ సైకిల్ ఉన్నోళ్ళే ఊళ్ళో హీరో లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే నీకు ఎప్పుడు బాధ అనిపించలేదా ఇట్లా లవ్ చేసినా కదా బ్రేకప్ అయిపోయింది వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందని చెప్పేసి? లవ్ చేసిన అంటే ఇంట్రెస్ట్, ఈమెను పెళ్లి చేసుకో, ఈమె వాళ్ళ దగ్గర కూడా లవ్ కాదు. లవ్ అంటే జస్ట్ టైంపాస్ లవ్, అర్థమైందా? జస్ట్ ఇప్పుడు ఒకరు మాట్లాడుకుంటున్నారు, అమ్మాయితో మాట్లాడుకుంటాం అంటే లవ్ చేసి ఏదో కలిసి ముద్దులు పెట్టుకోం అలాంటివి అవన్నీ మాకు తెలియదు. జస్ట్ ఫన్నీగా టైంపాస్గా మాట్లాడుకుంటున్నాం, అందరం క్లాస్లో కూర్చున్నా ఇట్లా నవ్వడం అలా జోకులు చేస్తున్నాం, కానీ ఇట్లా లవ్ అంట కలవడం అంట అలాంటివి మాకేం తెలియదు. లేదంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఇట్లా నవ్విస్తూనే ఉంటావు అందరూ? నేను చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో అందరినీ నవ్విస్తాను, కాబట్టి మా విలేజ్కి వెళ్ళి మీరు అడగండి. కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఉప్పల్ బాలు వీడియోస్ కోసమే ఇట్లా చేస్తుంటాడు, వీడియోస్ కోసం ఇట్లా చేస్తాడా మళ్ళీ తర్వాత కూడా ఇట్లనే ఉంటాడా అని ఒక డౌట్ ఉంటుంది. నేను చచ్చిపోయినప్పుడు చచ్చిపోయినంత వరకు ఉప్పల్ బాల్ ఇలాగే ఉంటాడు, కొత్తగా ఏమి ఉండదు, కొత్తగా ఏం మారాడు, అది గుర్తుపెట్టుకోండి. నన్ను ఇప్పుడు కాదు, నా చచ్చేదాకా నా 7 వరకు చూడండి, ఇదే బ్రాండ్, ఇవే చెప్పులు, ఇలాగే బతుకుతా, ఇలాగే ఉంటాను నిజాయితీగా, అంతమించి ఏమి ఉండదు. ఇది నా మాటే శాసనం. సూపర్. 10thలో లవ్ స్టోరీ ఉండే, మరి తర్వాత 10th తర్వాత చదువుకోలే, కానీ హైదరాబాద్కి వచ్చినాక మన లవ్ స్టోరీ ఉందా మరి? నాకు గంజే లేదు కానీ బెంజు కావాలని అంట, ఎందుకంటే నీళ్ళంటోడే. అంటే అర్థమైందా అంది? నాకు నా ఫ్యామిలీ ఎలా బతకాలి, ఎలా ఫుడ్ తినాలి, ఎలా ఉండాలని ఆ పిచ్చిలో నేను ఉండేవాడిని, కానీ లవ్వులు చేద్దామా అమ్మాయిలతో పోదామా అనే కోరిక లేకుండే. అంటే ఇప్పుడు అందరికి ఉంటుంది కదా, పేరెంట్స్కి ఏంటంటే అందరు పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నా కొడుకు పెళ్లి కూడా అయితే బాగుంటుంది కదా అని ఆలోచన ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు, ఏంది అసలు? నేను వీడియోలు చేసినాక అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోదలుచుకోలేరంట, నేను వేస్ట్గా అనుకున్నాను, అందుకే నన్ను ఎవరు సంబంధాలు చూస్తలేరు. ఎవ్వరు? నన్ను ఎవరైనా నచ్చితే పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోండి. సిద్ధంగా ఉన్నారా మీరు పెళ్లి చేసుకోవడానికి? నాకు సిద్ధం ఉంది, నన్ను చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు ఈ వీడియో ద్వారా. కేవలం వీడియోస్ కోసమే ఉప్పల్ బాలు ఇట్లా చేస్తాడు, కానీ పెళ్లి చేసుకోవాలని ఉంది. ఎవరైనా అమ్మాయి లవ్ చేస్తే పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఎవరు? మీరా? నువ్వు పెళ్లి చేసుకుంటే అది వేరే ఉంటుంది. నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, నువ్వేం చేస్తావు అప్పుడు? అందరికీ హ్యాపీనెస్ ఇస్తానని నమ్ముకున్న వాళ్ళకి. ఏం హ్యాపీనెస్ ఇస్తావు? ఎవరికి ఇస్తావు? అందరికీ.
అందరికీ చేసుకున్న వాళ్ళకి అందరికి ఇంకా అంటే రోడ్డు మీద ఎవరికంటే వాళ్ళకి ఇస్తావా? అట్లెట్లుంటది మనం అందరికంటే ఎందుకు అడుగుతావు? అందరికీ అని అంటే నేను అనుకున్నా మనల్ని పెళ్లి నమ్ముకున్న వాళ్ళకి నేను అనేది. నేను కూడా అదే న్యాయం చేస్తాను చెప్తున్నా. నేను కూడా అందరికి ఇవ్వలేం కదా, అవును, అదే చెప్తున్నా నేను కూడా. సూపర్ సూపర్. ఇంకేంది మరి, ఏంటి విశేషాలు, ఎట్లా నడుస్తుంది లైఫ్? ప్రస్తుతానికైతే లైఫ్ బాగాలేదు. నువ్వేమైనా ఉంచుకుంటా అంటే ఎప్పుడు నీతో ఉంటా. మొన్న ఒక వీడియో చేసినావు నువ్వు, ఖత్తర్ పాప, నువ్వు ఏదో వీడియో ఎవరో ఏమో తిట్టిరని చెప్పేసి చేసినావు. అది అసలు ఎందుకు తిట్టిరామని, ఎవరో ఏమో అన్నారని వీడియో చేసినావు కదా. ఏదో బ్యాడ్ కామెంట్స్ పెడితే దానికి నచ్చలేక ఇద్దరు కలిసి తిట్టినాం. బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టారు? ఏమి గుర్తులేదు, అప్పుడే గుర్తుంటుంది. ఈ గుర్తు చేసుకొని చెప్పు ఒకసారి. ఏమి నాకు ఐడియా లేదు, ఏ వీడియో కూడా నాకు గుర్తులేదు. నేను రోజుకి 100 వీడియోలు చేస్తాను, దానిలో ఏ వీడియో నేను అంత గుర్తు పెట్టుకున్న టైం మాకు. సరే, నీ వీడియోలల్లో నీకు బాగా నచ్చిన వీడియో ఏంటి అసలు? సారీ కట్టుకుని షాక్ అయ్యారు అంటే అదంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ ఒకసారి మరి. షాక్ అయ్యారా నా టచ్ చూసి పిచ్చి ఎక్కడిది ముందు అది వెనకాల. కొంచెం ఒక 30 సెకండ్లనే చెప్పాలి. అది 30 సెకండ్లు రాదు, ఒకటే డైలాగ్ అది. అది మన ఎగ్జామ్ పేపర్ 30 సెకండ్లు చెప్ప నీకే. సూపర్ సూపర్. మీతో ఒక పాట పాడిపించుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి పాట? ఏదైనా చెప్పు, పాడతాను. నీకు వచ్చిన పాట. వసేరామమ్మ సాంగ్ పాడతాను. సూపర్. రామ చక్కడి తల్లి రాములమ్మో రాములమ్మ, రాయల్లి కూకున్నావెందుకమ్మో ఎందుకమ్మో, దయ్యాలు భూతాలు దిగేటి గడ్డెల ఒక్కదారో తల్లి రాములమ్మో రాములమ్మ, దైవల్ల మహారాజు ధర్మాత్రుడు అనుకుంటి, తల వీణ చేయబెడితే తండ్రిలా కనుకుంటి, జామ పండు ఇచ్చి జామకాయ ఇస్తే కాటు వేసే వరకు తెలియలేదయ్యా అమ్మా, ఎన్ని పూసల నుండి పొట్టు కడుపు వరకు పేగు పెగిలిచ్చిపోతుంది. అంతే. అసలు నిజంగా మీరు నయనతార హీరోయిన్ ఉంటుంది చూడు, సేమ్ అట్లనే ఉన్నారు. నేను అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి చెప్దాం అనుకున్నా, కానీ ఇంకా లాస్ట్లో చెప్తే కొంచెం నేను ఎగ్జైట్మెంట్. నిజంగా చెప్పాలంటే నయనతారలా అనుష్కలా ఉంటా. చాలామంది నన్ను శారీలో అనుష్కలాగా ఉంటావు వాళ్ళు, నువ్వు నిజంగా టచ్. ఐశ్వర్య రాయ్ కూడా అంటారు అప్పుడప్పుడు. నువ్వు హీరోయిన్గా యాక్ట్ చేయాలి అనుకుంటే ఏ హీరో పక్కనే చేస్తావు? ప్రభాస్తో కానీ, పవన్ కళ్యాణ్తో కానీ, చిరంజీవితో కానీ, బాలకృష్ణతో కానీ, పెద్ద వాళ్ళతో చేస్తా. నీకు కడుపు అంత పెద్దగా ఎందుకు? వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి నేను పెద్దవాళ్ళతో చేస్తాను. కాదు, నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు పద్యాలు నేర్చుకున్నావా? పద్యాలు నేర్పించరా మీ సార్లు? ఒకసారి నీకు ఏదైనా వచ్చిన పద్యం, ఉప్పు కప్పురం మీద వాడతావు నువ్వు ఒకసారి మన వాళ్ళ కోసం. ఉప్పు కప్పురం బుక్క బోలికండు చూడ జాలవేడ పురుషుల వేర పురుషులే వేర ఈశ్వదాభిరమ ఇంద్రవేమ. ఇంద్రవేమ ఎవరు? ఇంద్రరామ. ఇంద్రరామ అంతే. వినురా వేమ అనుకుంటున్నా. ఇంద్రవేమ. ఇంద్రవేమ. ఇంద్ర సినిమా చూసినట్టున్నా నైట్ బాగా. సినిమాలు చూస్తావు? సినిమాలు చూసి అలవాటు ఉందా? చూస్తా. ఏం సినిమాలు చూస్తావు? నైట్ సినిమాలు. అదే నైట్ సినిమాలు ఏం సినిమాలు? ఏం చూస్తారు? దేవదాసు, ఇంద్ర, పటాస్. దేవదాసు లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు చూస్తారు అట్లా. నేను కూడా లవ్ ఫెయిల్ అయినా. అదే మరి లవ్ స్టోరీ చెప్పమంటే చెప్తలేవుగా. నన్ను ఒకడు లవ్ చేసిండు, మోసపోయినా. ఒక్కత అది నువ్వే. ఓహో అవునా? క్లయింట్స్ కాల్ చేస్తారు 1 నిమిషం. హలో, ఎవరు? ఎవరు? సోదొద్దు పనికి మళ్ళీ. సరే, వంట చేస్తావు నువ్వు? చేస్తాను. ఏ కర్రీ బాగా చేస్తావు? వంకాయ కర్రీ ఫ్రై. వంకాయ కర్రీ. సొరకాయ అయ్యేవా? సొరకాయలు పప్పులు వేస్తాను. మరి మొత్తం అన్ని వీడియోలు సొరకాయలు పట్టుకుని ఉంటావు మార్కెట్లో. నీ సొరకాయ లేదండి. ఇంకా నువ్వు ఏది తాగుతావు మరి? ఏం తాగుతావు అంటే? డ్రింక్స్ ఉంటాయి కదా, డ్రింక్స్లో నీకు ఏ డ్రింక్ ఇష్టం? బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్. ఎంత ఫుల్ తాగుతావా? 2 పెగ్గులు. 2 పెగ్గులు అంతే. డైలీ తాగుతావా లేదా అప్పుడప్పుడు? సందర్భం బట్టి, ఫంక్షన్ బట్టి. డైలీ తాగను. సూపర్. ఇంకా ఏంటి విశేషాలు? చెప్పు, నీకేమనిపిస్తుందో. ఏమనిపిస్తుంది? మరి పోతా మరి. ఎటు? ఇంటర్వ్యూ వెళ్ళి అయిపోతే ఇంకోసేపు కూర్చుందామని. నీతో అసలు మాట్లాడితే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. పండుకోవాలనిపించట్లేదా? లేదనిపించదు. మరి ఎందుకు ఎంతసేపు కూర్చుంటారు? అయిపోయింది, గంట అడిగిన ఇప్పటికి. చాలా సేపటి నుంచి కూర్చుంటున్నావు కదా, మరి దాగం ఏట్లే? ఆల్రెడీ తాగిన. సరే, ఇవి తాగుకోండి. ఏంటివి ఇవి? చిన్న బాటిల్ కావాలా పెద్దదా? కొబ్బరి నీళ్ళ? ఏంటివి? వాటరే, నార్మల్ వాటరే. ఆ 2 బాటిళ్ళల్లో ఏ బాటిల్ అంటే ఇష్టం? అంటే బిస్లరీ బాటిల్ కదా, అది వేరే బాటిల్. ఏ బాటిల్ అంటే ఇష్టం? నీకు ఏది ఇష్టం? ఇష్టం? నాకు నువ్వు ఇష్టం. కొట్టుకో కింద. ఏంటంటే చెప్పండి. ఎవరెవరు అంత సీరియస్ అవుతున్నావు? హలో. హలో చెప్పండి, ఏం మాట్లాడుతున్నావు? హలో, బట్టయ్య వీడియోకి ఎంత? ఒరే ఎర్రిపూక, ఇందాక ఏమని మాట్లాడినారా? ఎర్రిపూక. మూసుకొని ఫోన్ పెట్టరా, వచ్చావాడా? ఒరే నీకేం పని పట్టలేదా? ఎందుకురా ఫోన్ చేసి సతాయిస్తారు?
అరే నీ వీడియోలు బాగుంటాయిరా ఉప్పలు బాలుగా. ఒరే నేను నువ్వు పోయి అన్వేషణ చేయించుకోరా. అన్వేషణ వచ్చి సీకురా నువ్వు. నువ్వు చిక్కురాలే ముండా కొడక ఫోన్ పెట్టరా పూకులన్నా కొడక. కాదు ఇట్లా ఫోన్లు వేసి సతాయిస్తారు, మీకేం సిగ్గు సిరం అనిపించదా? నేను ఎందుకు సతాయిస్తాను? నువ్వు బర్త్డే వీడియో 500కి చెయ్యి. ఇందాకేమన్నారా నెక్స్ట్ మాట? 500కి చెయ్యి ఉప్పల్ బాలు. నెక్స్ట్ ఇంకాక ఒక మాట అన్నావు, చెప్పదు ఏం మాటను? నేను ఏమంటాను ఉప్పల్ బాలు, నీకు పెద్ద ఫ్యాన్ కదా. నేను తిట్టానంటే నువ్వు తట్టుకోలేవురా, ఎందుకంటే నేను నీలా చిల్లరూడం కాను. నేను తిట్టానంటే నువ్వు తట్టుకోలేవు. సరే సరే కానీ 500కి వీడియో చేస్తావా? నువ్వు ఇంతకుముందు ఒక మాట అన్నావు, ఒకసారి చెప్తావా? అవన్నీ వదిలే కానీ నీ పైన లవ్ కానీ 500కి వీడియో చేస్తావా లేదా? వీడియో చేస్తా. ఇంతకుముందు ఒక మాట అన్నావు, ఏమన్నావు అది చెప్పు. అవన్నీ వదిలే డార్లింగ్. డార్లింగ్ అంటే ఇంద్ర పిచ్చి పుక్కుముండాడు, కానీ క్వశ్చన్ ఏంది అది చెప్పు. తిక్క కొత్తాడా, నేను డబ్బులు వేస్తా వీడియో చేయరా అంటే. చూడండి ఫ్రెండ్స్, ఫోన్లు వేసి ఇలా సతాయిస్తారు. ఇక నేను ఏం మాట్లాడాలి, ఇంటర్వ్యూలు ఉన్న రికార్డ్ అంతా పెడతారు వాళ్ళు, అందుకే రికార్డ్ చేసిన తమ్ముడు. ఓకేనా, కంగ్రాచులేషన్. ఫస్ట్ టైం నా లైఫ్లో నీ నెంబర్ దొరికింది. జనాలు నమ్మరు కదా, ఇప్పుడు నీలాంటి వాడు కూడా ఇలా బూతులు మాట్లాడుతాను, నాకు ఫోన్ చేసి టైంపాస్ ఆడుకుంటాను. ఈ ఇంటర్వ్యూ ద్వారా అన్న బయటపడుతుంది, నీ నెంబర్తో సహా పెడుతున్నా. ఈ ఇంటర్వ్యూ చూడు, ఏ ఛానల్ కూడా చెప్తా. నిజంగా ఉప్పల్ బాలు ఎందుకో మాట్లాడుతుంటాడు అనుకుంటారు, కానీ మనం లైవ్లో ఇప్పుడే చూసినాం వాళ్ళు ఎవరో కాల్ చేసి సతాయిస్తున్నారు కాబట్టి బాలు బూతులు మాట్లాడాల్సి వచ్చింది. సో ఇందాక మనం మాట్లాడినవి కూడా కేవలం బాలు అందరిని నవ్విపిస్తాడు కాబట్టి మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా నవ్విపించడానికి మాత్రమే ఈ బూతులు మాట్లాడినాం. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. అఘోరి అని చెప్పేసి గత 4-5 నెలల నుంచి బాగా వైరల్ అవుతుంది కదా, అఘోరి పైన మీ ఒపీనియన్ ఏంది అసలు? ఆ అఘోరిని చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నవ్వు వస్తుంది? నేను ఇంతకుముందే చెప్పాను, అఘోరే కాదని చెప్పాను, అది దొంగ అఘోరి అని చెప్పాను. అఘోరి కాదని ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయి? అవునండి. అఘోర్లు ఎవరైనా ఐఫోన్లు మెయింటైన్ చేస్తారా? అఘోర్లు ఎవరైనా కాలు నడిపిస్తారా ఎక్కడైనా భారతదేశంలో? మీరే చెప్పండి. అఘోర్లు అంటే పూజలు చేసుకుంటా అఘోర్లకు అఘోర్ల దగ్గర ఉంటారు. హైదరాబాద్ మొత్తం తిరిగి హైదరాబాద్కి ఏమైనా అయితే ఇది చేస్తా, నేను ధర్మం కోసం ఏం చేస్తా. అఘోర్లు బూతులు మాట్లాడతారా? కత్తులు పట్టుకుంటారా? లంచకొడక గింజకొడక అని తిడతారా? అఘోర్లు ఎలా ఉండాలి? అఘోరి అది దొంగ అఘోరి, అది అఘోరి అనదు, ఒక దొంగ అఘోరి. నువ్వు తెలంగాణకు వస్తే చెంప వలగొడతా ఈసారి. నేను ఒకసారి ఫోన్ చేస్తే కట్ చేసింది. అమ్మ అఘోరి తల్లి. అంటే నీకు అంతకు ముందు నుంచి పరిచయం లేదు. చూద్దాం ఏంది అఘోరి అంటారు. ఒకరోజు విజయవాడలో పెట్రోల్ పంపులో కనిపించింది, బత్తెలు ఉంది. అడిగి రోడ్డు మీద ఎవరైనా బత్తలే ఉంటారు అఘోర్లు అంటే అర్థం కాలే. బట్టలు ఏం లేవు, బట్టలు లేకుండా ఉంది. ఓకే, అది అఘోరే కాదురా నాయన, దొంగ అఘోరి అది. అఘోరి ఒకవేళ నీకు కనిపిస్తే ఏం చేస్తావు? తల్లి ఈ దండం పెడతా. తెలంగాణ వదిలేసి ఇక్కడ పోయి ఇక్కడ బతుకు, కానీ మా తెలంగాణలో వచ్చి మా ప్రజలందరినీ టార్చర్ పెట్టకమ్మా, నీకు దండం పెడతా దయచేయని చెప్తా. అంటే జనాలు కూడా మేము టార్చర్ పెడుతున్నారు కదా, మరి దానికి ఏమంటావు? టార్చర్ అంటే మేము ముందుకు టార్చర్ పెట్టింది కూడా వాళ్ళు టార్చర్ పెడతారు. నేను అఘోరిని, దేవతని, తొక్కని, బయట ఎందుకు ప్రపంచానికి తెలిసింది, వచ్చి ఇలా పట్టుకుని ఇలా అంటుంది. ఏం దేవుని పూజలు గిట్లుంటాయి, దేవుని ఇట్లా మొక్తారు కానీ ఆమెది ఏంటి అది? నువ్వు తొందరగా నేర్చుకున్నావు. నేను కూడా చేస్తా ఇక రేపటి నుంచి. నేను కూడా అఘోరిలాగా నిమ్మకాయలు అవి వేసుకుని అఘోరి టూ అవుతా. సరే, ఏడికి రమ్మంటావు వీడియోకి? మా ఇంటికి రా, లొకేషన్ పెట్టు. పెడతలే. అంటే నీకు ఎక్కడ తిరిగి నాతకు రావాలని కోరిక ఉంది నీకు. నువ్వు అఘోరిలాగా అవుతా అన్నావు కదా, వీడియో తీసుకొని నిన్ను మళ్ళీ వైరల్ చేయాలి కదా. నాకు అలాంటి అఘోర్లు చేసేవో మోసాలు చేసేది రాదండి. అయిపోతే అంటే అఘోరి ఏం మోసం చేసింది? ఏం చేసిందో పార్ట్ 2లో చెప్తుంది, పార్ట్ 1 చూడండి జనాలు. చూసిరు కదా అందరూ ఉప్పల్ బాలు లైఫ్ స్టోరీ. అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ గురించి కొంచెం కామెడీ అయితే చేసినాం. కేవలం ఆ కామెడీ చేసి నవ్విపియడానికి మాత్రమే, ఇంకా వేరే రకంగా అయితే కాదు. సో ఉప్పల్ బాలు బెట్టింగ్ యాప్స్ గురించి అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తున్నాడు. ఫైనల్గా ఉప్పల్ బాలు ఏం చెప్తాడో ఒక్కసారి చెప్పిద్దాం. జనాలు ఒక్కడే చెప్తాడు, తప్పు చేయండి ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరు చేస్తారు భారతదేశంలో. నేను కాదని చెప్పట్లేదు, అందరూ తప్పులు చేస్తారు. బెట్టింగ్ యాప్స్ అంటే వీళ్ళు తెలిసి చేశారు కాబట్టి చట్టపరంగా వీళ్ళు ఎన్ని లక్షలు దెంగి తిన్నారో, కోట్లు దెంగి తిన్నారో అవి ఎప్పుడే గవర్నమెంట్ కట్టాలని కోరుకుంటున్నాను. ఓకే, సూపర్, ధన్యవాదాలు.